శని త్రయోదశి అంటే శనీశ్వరునికి ఎంతో ప్రీతికరం. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి అంటే ఇంకా ప్రీతికరం. అలాంటి ఈ రోజున శనీశ్వరి ఆలయానికి వెళ్ళి శనిగ్రహం చుట్టూ ఓం శం శనేశ్వర్యే నమః అంటే శనివారపు చీకటి స్వామికి నమస్కారం అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తరువాత స్వామివారికి నువ్వుల నూనె నువ్వులతో అభిషేకం చేసి స్వామివారి ముందు నల్లటి వస్త్రాన్ని పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్లయితే జాతకంలో ఉన్న శని దోషం అనేది తొలగిపోతుంది. అలాగే ఈ రోజున శనిహోర ఉన్న సమయంలో అనగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు, తిరిగి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంది. ఈ శనిహోర టైంలో 1.5 కేజీ నల్ల నువ్వులు, ఇనుప మేకు, కొద్దిగా దూది వీటన్నిటిని నల్ల వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణునికి కనుక దానం చేసినట్లయితే ఏలినాటి శని దోషాలు, జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారం మరియు జపం అనేది చేసేటప్పుడు స్వామివారిపై భక్తి శ్రద్ధలు ఉంచి చేసినట్లయితే తప్పక మంచి ఫలితం అనేది లభిస్తుంది.